ప్రాణం పోయేంతగా కొట్టాలా? సరే, అదంతా ఒక ఎత్తు. ప్రస్తుతం ఆయన ఏమయ్యాడు, ఆయన ఎక్కడున్నాడు, ఇంటికి క్షేమంగా ఉన్నాడో లేదా? फोटो खींच, अब रिपोर्ट करा भाई। अरे तू थप्पड़ क्यों मारा हमको? मैडम इनको समझा लो, थप्पड़ मारेंगे हमको। अरे मैं नीचे से बात करने रहा हूँ। नीचे क्यों आ रहा है? नीचे क्यों? मैडम इसको मना कर दो, मैं नीचे आ रहा हूँ। मर जाएगा सर, मर जाएगा। वीडियो बना रहे, वीडियो बना रहे। ఒక మనిషిపై మరో మనిషి రాక్షసత్వంగా ప్రవర్తించడం, మొత్తం వచ్చేటట్టుగా ముఖంపై పిడుగుతూ చూపించడం, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఎవరైతే దాదాపుగా చావు దెబ్బలుతున్నాడో ఆ డ్రైవర్ ప్రస్తుతం అదృశ్యమయ్యాడు. అతను ఏమైపోయాడో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఆ డ్రైవర్ కనిపించడం లేదని చెప్పనేసి న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ అంత ప్రధాన కార్యదర్శి శేషగిరి ఆయన మల్కాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంటే ఈ రోజు 22 ఘటన జరిగింది. 22, 23, 24, 25 గడిచిన 5 రోజుల నుంచి కూడా ఈ భైరవలాల్ సాహు డ్రైవర్ ఎక్కడికన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అత్యధిక శాతం మంది ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్తారు, సాయంత్రం ఇంటికి వస్తారు, లేదా రాత్రి ఇంటికి వెళ్తారు. కానీ డ్రైవర్ల జీవితాలు అలా ఉండవు. రోజులు, వారాలు, నెలల తరబడి వారి ఇంటి మొక్కలు చూసే పరిస్థితి ఉండదు. అటువంటి డ్రైవర్ పై దాడి జరగడం చాలా గర్హనీయమైనటువంటి సంఘటన. బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పార్వతి పనిచేస్తున్నారు. ఆమె వద్ద ఎవరైతే దాడికి పాల్పడ్డారు అని చెప్పనేసి ఒక వీడియో వస్తుందో, ఆ వీడియో ఉన్నటువంటి వ్యక్తి ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి యొక్క డ్రైవర్. ఎందుకు దాడికి పాల్పడ్డారంటే, శ్రీనాథనగర్ సమీపంలోని మాతృనగర్ కనెక్షన్ లో వాహనానికి తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఈ డ్రైవర్ వాహనం ఆపకుండా ముందుకు వెళ్ళిపోయాడట. ఈ క్రమంలో పార్వతి ఆమె లారీని వెంపడించి ఓవర్టేక్ చేసి ఈ క్రమంలోనే డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది. వీడియోలో కూడా ఒక మహిళ కనిపిస్తున్నారు. బహుశా ఆమె పార్వతికి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన ప్రస్తుతం అత్యంత ఎవరు చూసినప్పటికీ కూడా ఏంటి దారుణం, ఎందుకు జరిగిందని చెప్పినది బాధపడుతున్నారు. ఏదైనా సరే తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించాలి. ముఖ్యంగా డ్రైవర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అక్కడ మధ్య చెందినవాడు, దీనికి తెలుగు రావచ్చు, రాకపోవచ్చు, భాషలోని సమస్య ఉంటుంది, ఒక తాలూకా ప్రభుత్వంలో అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో తప్పు చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత అతనిని దాదాపుగా ప్రాణం పోయేంతగా కొట్టాలా? సరే, అదంతా ఒక ఎత్తు. ప్రస్తుతం ఆయన ఏమయ్యాడు, ఆయన ఎక్కడున్నాడు, ఇంటికి క్షేమంగా ఉన్నాడో లేదా, ఇవన్నీ కూడా పోలీసులు తమ దర్యాప్తు చేయాల్సి ఉంది.